రైల్వే లైన్. ఈ మెదక్ రైల్వే లైన్ అనేది 1980లో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఎన్నికల హామీ ఇవ్వడంతో మెదక్ ప్రజల్లో ఆశ పుట్టింది మెదక్ రైల్వే లైన్ కావాలని చెప్పేసి. అప్పుడు వారు ప్రధాని అయిన తర్వాత పెద్దపల్లి నుంచి పటాన్చెరు వరకు సర్వే చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 1984లో వారు మరణించిన తర్వాత మెదక్ రైల్వే లైన్ సర్వేను పక్కన పెట్టారు. తర్వాత ప్రతి ఎన్నికల్లో అంటే ఏ చిన్న ఎన్నిక ఇచ్చినా కానీ ఎంపీ ఎలక్షన్ రాని, ఎమ్మెల్యే ఎలక్షన్ రాని, మున్సిపల్ ఎలక్షన్ రాని ఏ ఎన్నికల్లో కూడా మెదక్ రైల్వే లైన్ ఇస్తామని చెప్పేసి ప్రతి పార్టీ వాగ్దానం చేయడము, ఎన్నికలు కాగానే దాన్ని మర్చిపోవడం జరుగుతుండే. ఇది కంటిన్యూ అవుతుంటే 1998లో అప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆడ నరేంద్ర గారు ఖచ్చితంగా మెదక్ రైల్వే లైన్ చూపిస్తాను, నేను రైల్వే లైన్ తీసుకొస్తాను అని చెప్పేసి వాళ్ళు గంటాపదంగా హామీ ఇవ్వడంతో మెదక్ ప్రజలు మళ్ళీ ఆశ పుట్టినాయి. ఆ తర్వాత 2001, 2002లో మెదక్లో ఉన్నటువంటి సీనియర్స్, ఎడ్యుకేటర్స్ అందరు కలిసి, ఇటీవచ్చర్స్ అందరు కలిసి రైల్వే సాధన సమితి అనేది ఏర్పాటు చేసి అందులో అఖిలపక్ష రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు అన్నిటిని ఆర్గనైజ్ చేసి ఉద్యమాలు చేస్తే 2009లో రైల్వే లైన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. మెదక్ రైల్వే లైన్ అక్కన పెట్టు, మెదక్ రైల్వే లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత 2014లో దీన్ని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఎలాంటి నిధులు ఇవ్వలేదు, కానీ శంకుస్థాపన మాత్రం చేశారు. తర్వాత 2014 ఓటాన్ బడ్జెట్లో నరేంద్ర మోడీ గారు దీనికి 5 కోట్లు బడ్జెట్, మొదటి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోసారి 2015లో 16 కోట్లు ఇవ్వడం జరిగింది. 2016లో 196 కోట్లు ఇచ్చి రైల్వే లైన్ పూర్తి కావాలని చెప్పేసి వాళ్ళు సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కంటిన్యూ రైల్వే లైన్ చేస్తూ ఉన్నారు. 2022లో మళ్ళీ కొంత బడ్జెట్ తక్కువ పడితే ఎస్టిమేషన్స్ పెరగడం ద్వారా మళ్ళీ 43 కోట్లు అవసరం పడితే 43 కోట్లు శాంక్షన్ చేసి రైల్వే లైన్ పూర్తి చేయడం జరిగింది. కానీ అంతకంటే ముందు ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి జీఎం గారు వచ్చినప్పుడు అరే కొత్త స్టేషన్ బాగుంటుంది, ప్లేస్ బాగుంది, మున్సిపల్ ప్లేస్ అని చెప్పేసి వాడు ఎక్కువ ప్లేస్ అడిగి మేము ఇక్కడ టర్మినల్స్ ఏర్పాటు చేసుకుంటాం, ఇక్కడ టర్మినల్స్ ఏర్పాటు చేస్తే చాలా ట్రైన్స్ ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవడం మాకు ఛాయిస్ ఉంటుంది, సౌత్ ఇండియా మొత్తం ఇక్కడ నుంచి ట్రైన్స్ మూవ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ చేయడం జరిగింది. గతంలో ఇప్పుడున్నటువంటి స్టేషన్లలో ఎక్కడ నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇంకేమైనా స్టేషన్లు కావచ్చు ఎక్స్టెండ్ చేయడానికి ప్లేస్ ల్యాండ్ యాక్వేషన్ ఇబ్బంది అయితే, ఇదైతే కొత్త స్టేషన్ కాబట్టి మాకు ల్యాండ్ ఈజీ దొరుకుతుంది అని చెప్పేసి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే వాడు ఓన్లీ స్టేషన్ మట్టుకే ల్యాండ్ యాక్వేషన్ చేసేయడం జరిగింది. వాళ్ళు మనోరబాగ్ ప్రపోజ్ పెట్టారు స్టేట్ గవర్నమెంట్, కానీ అక్కడ ల్యాండ్ యాక్వేషన్కి ఫీజిబుల్ లేక రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే అది ఇప్పుడు చెర్రాపల్లి ఒకటి రైల్వే టర్మినల్ అయింది. కానీ అప్పుడే ల్యాండ్ యాక్వేషన్ ఇక్కడ కూడా టర్మినల్కి ఇచ్చి ఉంటే చెర్రాపల్లితో పాటు మెదక్లో కూడా రైల్వే టర్మినల్స్ అయ్యి సుమారు ఇక్కడ నుంచి 10-15 ట్రైన్లు మెదక్ నుంచే మూవ్ అయ్యి ఈ తిరువనంతపూర్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇక్కడ నుంచి ట్రైన్స్ మూవ్ అయ్యేది. కానీ మన దురదృష్టవశాత్తు అప్పుడు ఇవ్వకపోవడం వల్ల అవన్నీ మనం కోల్పోయాం. కానీ ఇప్పుడు కూడా మెదక్కు డీజిల్ ఇంజన్ వస్తుండే గతంలో. అయితే నిజామాబాద్ నుంచి సింగరాబాద్ వరకు ఎలక్ట్రికల్ లైన్ పూర్తయి డీజిల్ ఇంజన్ వస్తే ఈ ఒక్క ట్రైన్ కోసం చాలా అంతరాయాలు జరుగుతుండే. కానీ ఎంపీగా రఘునందన్ రావు గారు గెలిచిన వెంటనే ఎలక్ట్రికల్ లైన్ మీద బాగా దృష్టి పెట్టారు. 6 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి బాగా ఫోర్స్ చేయడంతో గత సంవత్సరం సంక్రాంతి వరకు ఎలక్ట్రికల్ లైన్ పూర్తి కావడంతో లాస్ట్ ఇయర్ నుంచి ఫిబ్రవరి నుంచి ఎలక్ట్రికల్ ట్రైన్లు వస్తున్నాయి. దాంతో ట్రైన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 ట్రైన్లు, నైట్ ఒక ట్రైన్ వచ్చి మార్నింగ్ వెళ్తుంది, మార్నింగ్ 10 గంటల 11 గంటలకు వచ్చి ఈవినింగ్ 5:20కి ఇంకొక ట్రైన్ వెళ్తుంది. ఈ 2 ట్రైన్లు ఒకటేమో కాచిగూడ వరకు మార్నింగ్ ట్రైన్ వెళ్తుంది, ఈవినింగ్ వెళ్ళే ట్రైన్ ఏమో కాచిగూడ గుంటూరు వరకు ఈ ట్రైన్ వెళ్తుంది. ఈ 2 ట్రైన్లతో ప్రయాణికులకు సులభంగా అవుతుంది. ఇది కాకుండా మనం ఎంపీ గారిని మరికొన్ని ట్రైన్లు పెంచాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రయాణికులు మెదక్ ప్రజలను కోరడం జరిగింది. తిరుపతి కానీ, బెంగళూరు కానీ, నిజామాబాద్కు, నాందేడ్ ట్రైన్లు కావాలని అడిగితే వారు ఖచ్చితంగా నేను పై దృష్టికి, అధికార దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. బహుశా మార్చి వరకు ఇంకొక ట్రైన్ పెరుగుతుందని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు రఘునందన్ రావు గారు. బహుశా మార్చి వరకు ఇంకొక ట్రైన్ కూడా ఇక్కడ నుంచి మెదక్ నుంచి ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా మెదక్ రైల్వే లైన్ లింక్ రైల్వే లైన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మెదక్ నుంచి బ్రాహ్మణపల్లికి, తూప్రాం బ్రాహ్మణపల్లికి కనుక లైన్ కలిపితే చాలా ట్రైన్లు, లోకల్ ట్రైన్స్, డెమో ట్రైన్స్ వచ్చే ట్రైన్లు వచ్చిపోయే అవకాశం ఉంటుంది. అది మెదక్ నుంచి పోతంచెట్పల్లి చౌరస్తా నుంచి వెలుదుర్తి నుంచి బ్రాహ్మణపల్లికి లైన్ను ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి లింక్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి ఏడుపాడ దుర్గాభవానికి వచ్చే భక్తులు కావచ్చు, వెలుదుర్తి, పోతంచెట్పల్లి చౌరస్తా, కౌడిపల్లి అందరి ప్రయాణికులకు ఈజీ అవుతుంది. ఇది కాకుండా ఎంపీ గారు మరొకటి కూడా ఏంటంటే అక్కన్నపేటలో కూడా అజంతా ట్రైన్, రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా 2-3 మంత్స్ లోపు 6 ట్రైన్లు కూడా అక్కన్నపేట స్టేషన్లో అజంతా అండ్ రాయలసీమ ఎక్స్ప్రెస్లు ఆగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మెదక్ రైల్వే స్టేషన్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విషయం ఏంటంటే ఎన్నో
కలలుగన్న మెదక్ ప్రజల చిరకాల కోరిక మెదక్ రైల్వే లైన్ సాధించుకోగలిగినాం. ఎన్నో ఉద్యమాల ద్వారా ఇది వచ్చింది. కానీ అయితే ఇంత జరిగిన తర్వాత కూడా కొన్ని రైళ్లు మాత్రమే, 2 మాత్రమే మెదక్ నుండి నడుస్తున్నాయి. అయితే ఎంపీ రఘునందనరావు గారిని మేము కోరడం కూడా జరిగింది చాలాసార్లు, రైళ్లు పెంచాలి అనే విషయాలు, దాని గురించి కొన్ని చాలాసార్లు అడగడం జరిగింది. రెండో విషయం ఏంటంటే మాకు అసలు ఓన్లీ మెదక్ వరకే ఉంది లైన్, మాకు ఎక్స్టెన్షన్ కావాలి ఇక్కడ నుంచి అనే ఉద్దేశంతో చాలాసార్లు అడిగాం. కనీసం ఇక్కడ నుంచి పోతేపల్లి వెల్దుర్తి మీదుగా మాకు బ్రాహ్మణపల్లికి ఒక లైన్ ఇస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్నోసార్లు దాని గురించి మరి ఎంపీ రఘునందనరావు గారిని మేము అడగడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెదక్ నుంచి కాచిగూడ వరకు లైన్స్ ఉన్నాయి, కానీ బోధన్, నిజామాబాద్, కామారెడ్డి పోవడానికి ఇక్కడ నుంచి అవకాశాలు లేవు. కాబట్టి ఆ బోధన్, నిజామాబాద్, కామారెడ్డి ఇవి కలవడానికి కోసం మాకు ఒక డెమో ఇవ్వమని చెప్పి చాలాసార్లు జీఎంని కూడా అడగడం జరిగింది. అయితే దానికి రఘునందనరావు గారు ఒకరోజు ఇక్కడే మెదక్ల స్టేషన్ నుంచే ఫోన్ చేసి మాట్లాడారు జీఎం గారితో. తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి జీఎం గారు చెప్పడం జరిగింది. అయినా ఇప్పటివరకు అది ఆచరణలో సాధ్యం కాలేదు. కాబట్టి దయచేసి ఈ మీడియా ద్వారా మేము ఎంపీ గారిని కానీ జీఎం గారిని కానీ కోరడం ఏంటంటే మెదక్ నుండి కొంచెం రైలు పెంచండి, మాకు నిజామాబాద్ కనెక్టివిటీ, నిజామాబాద్ కామారెడ్డి కనెక్టివిటీ కావాలి. ఇంకోటి ఏంటంటే మా మెదక్ నుంచి బండి రాత్రి ఒకటి నైట్ బండి వస్తుందండి, రాత్రి 12 గంటలకు ఒక బండి వస్తుంది, తర్వాత పొద్దున 5 గంటలకు ఒక బండి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. కాబట్టి చీకటిగా ఉంది, రైల్వే మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భయంకరమైన చీకటి రాత్రులు ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఎంపీ గారు కూడా చాలాసార్లు మున్సిపల్ వారిని కోరడం జరిగింది, అయినా లైటింగ్ ఏర్పాటు చేయలేదు. దయచేసి ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని కోరుతున్నాం. ఆ లైటింగ్ కూడా కొంచెం చేస్తారని ఆశిస్తున్నాం. నగరానికి రైల్వే స్టేషన్, రైల్వే సౌకర్యం కావాలని చెప్పేసి 10 సంవత్సరాలు మెదక్ ప్రజలు పోరాటం చేసి ప్రజాప్రతినిధులను మెప్పించి ఈ స్టేషన్ సాధించుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్లోనే 2 ట్రైన్లు, ఒకటి మెదక్ నుంచి వెళ్ళడము, ఒక మెదక్ రావడం, 2 ట్రైన్లు వేశారు. ఆ టైమింగ్స్ కూడా సరిగ్గా లేవు. ఆఫీస్ వాళ్ళకి కానీ, బిజినెస్ వాళ్ళకి కానీ, మెదక్ సామాన్య ప్యాసింజర్స్ కానీ ఇది అనుకూలంగా లేదు. ఈ ట్రైన్ను పొద్దున 8 గంటలకు పోయేటట్టు, అదేవిధంగా వచ్చే ట్రైను పొద్దున 10 గంటల వరకలకు మెదక్ చేరుకునేటట్టు, అదేవిధంగా సాయంత్రము ఇక్కడ నుంచి 5:30 తర్వాత ఇక్కడికి నుంచి బయలుదేరితే ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా రాత్రి మళ్ళీ మెదక్ వచ్చే ట్రైన్ కూడా అది అనుకూలంగా లేదు, రాత్రి 11 గంటలకు వస్తుంది. కాబట్టి ప్రజలకు అనుకూలమైన ట్రైన్స్ మెదక్ స్టేషన్కు కల్పించలేదు. ఈ ట్రైన్ టైంలు మార్చడంతో పాటు ఇంకా 4 కొత్త ట్రైన్లు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెదక్ దాకా వచ్చిన ట్రైన్ లైన్ను, అక్కన్నపేట నుంచి మెదక్ వచ్చిన లైన్ను చేగుంట వరకు కానీ, మిర్జాపల్లి గారికి ఎక్స్టెన్షన్ చేసిన నాడే ఈ యొక్క పరిపూర్ణ సౌకర్యం మెదక్ ప్రజలకు కల్పించిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో పలుమార్లు ఎంపీ గారికి, సంబంధిత అధికారులకు మేము రైల్వే సాధన సమితి తరఫు నుంచి విన్నవిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మెదక్ ప్రజలు కూడా ఎదురు చూసినట్టుగా ఈ మధ్య కాలం నుంచి కూడా ఈ సౌకర్యాల కోసము అందరి లోపల టాక్ ఉంది. కాబట్టి ప్రజల అనుకూలంగా ట్రైన్లు నడపాలని చెప్పేసి కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.